చెప్పు స్వర్ణ. అమ్మమ్మగారు, సీత ఈ పూట నాకు ఫోన్ చేసి చెప్పిందిలే. నేను తొలి అడుగు వెయ్యబోతున్నాను, ఓ మెట్టు ఎక్కబోతున్నాను. నా విజయం స్వయంగా దగ్గరుండి చూద్దురుగాని అని చాలా గర్వంగా మాట్లాడింది. ఏమీ లేని విస్తరి కదా, అదలాగే ఎగిరెగిరి పడుతుంది. వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అమ్మమ్మగారు. మానుకోవడం ఎందుకు? ఎంత గొప్ప ఫ్యాక్టరీయో, ఎంత పెద్దవాళ్లతో ప్రారంభోత్సవం చేయిస్తుందో చూద్దాంలే. రా. మీరు కూడా వస్తారా? అడుగు మెట్టు అంది కదా, కాళ్లలో కర్రలు పెట్టడానికైనా వెళ్ళాలి కదా. అయితే నేను బయలుదేరుతా. సరే, ఉంటాను. సరే. సీత, నీకు గర్వభంగం చేయడానికైనా వచ్చి తీరుతా. ओम महागणाधिपति नमः। मम उपात्त भूतेक्षय द्वारा परमेश्वरप्रीत्यर्थं सुदेशोमुहूर्ते श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य आद्य ब्राह्मण द्वितीयवरात्रिकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे పూజారి గారు, मुखिनाम संवत्सरे उत्तरायणे वर्ष ऋतौ शुभवासरे शुभदिनौ शुभनक्षत्रे ओम गणानां त्वा गणपतिं हवामहे। అమ్మమ్మ వాళ్ళు వచ్చారు. పంతులు గారు ఒక్క నిమిషం. మా అమ్మమ్మ గారు వాళ్ళు వచ్చారు, తీసుకొస్తామా? రా రండి అమ్మమ్మ గారు, రండి తాతయ్య గారు. రా సాకేత్. స్వర్ణ, నువ్వు కూడా రా. వచ్చాంగా, ఇంకా రా ఏంటి? అది మర్యాదే పిచ్చి మొహం. నువ్వు ఎండిగా వచ్చావుగా, పదా. రండి. రండి. ओम विनायकाय नमः। ओम विघ्नराजाय नमः। ओम गौरीपुत्राय नमः। ओम गणेश्वराय नमः। ओम स्कंदाग्रजाय नमः। ओम अव्ययाय नमः। ओम पूताय नमः। ओम दक्षाय नमः। अम्मा नमस्कारं। నమస్తే జడ్జి గారు నమస్కారం. నమస్కారం. మీ చేతులతో ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించడం చాలా సంతోషంగా ఉంది అమ్మమ్మ గారు. అది నీ మంచితనం, దాని మీద నీకున్న అభిమానం అమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.